ఏమండి నేను అరగంట సేపు టీవీ చూశాను, మీరు కూడా అరగంట టీవీ చూడండి, సమానత్వం అయిపోతుంది. అంజు అరగంట అని వాటాలేస్తావేంటి? నీకెంతసేపు నచ్చితే అంతసేపు చూసుకో. అలా అయితే సమానత్వం పోతుంది కదా. నీది నాది అని లెక్కలేసుకుని సమానత్వం ఎందుకు అంజు? అంతా మనమే, మనదే అనుకోవాలి. ఇక్కడ నుండి సమానత్వం లేదు, అంతా మనదే. ఇక నుంచి అంతా మనదే. కమల్ గారు నిన్న అంజు దగ్గర బెల్లం తీసుకున్నాను, సమానత్వం కోసం పంచదారిస్తున్నాను, అంజుకి చేయండి. ఊరుకోండి అనిత గారు, మీది మాదే సమానంగా వాటాలు వేయడం ఏంటి? ఇక్కడ నుంచి అంతా మనదే అనుకోండి. ఆ పందరు తీసుకెళ్ళండి, వెళ్ళండి, మనదే అనుకోండి. వెళ్ళండి వెళ్ళండి, అంతా మనదే, అంతా మనదే, అంతా మనదే. ఏంటో అనిత గారు, ఈ మధ్య మా ఆయన సమానత్వం వదిలేసి అంతా మందే అంటున్నాడు. నాకేమో సమానత్వం అలవాటైపోయింది. సడన్ గా అంతా మందే అనుకోమంటే అనుకోలేకపోతున్నాను. మొన్న నాతో కూడా అలానే అన్నాడు మీ ఆయన. సమానత్వం కోసం పంచదార తిరిగిద్దామని వస్తే వద్దు, తీసుకెళ్ళిపోమన్నాడు. ఇది కూడా మంచిదేలే అంజు, అంతా మందే అనుకుంటే నేనెప్పుడు కావాలంటే అప్పుడు మీ ఇంటికి రావచ్చు, టీవీ చూడొచ్చు, పప్పులు ఉప్పులు అన్ని తీసుకుపోవచ్చు, తిరిగి ఇవ్వక్కర్లేదు. ఇదే బాగుంది. నీకు బాగుంటదే, ఎందుకు బాగుండదు? సర్వ నాకేయడానికి చూస్తున్నాం. ఏమండి, ఆ గ్యాస్ రెగ్యులేటర్ ఆపి రండి, పడుకుందాం. మరి పాలేం చెయ్యాలి? తాగేసేయండి. పొద్దున టీకే పక్కింటి అంజు వాళ్ళ ఇంట్లో తెచ్చుకుందాంలేండి. ఈ మధ్య వాళ్ళ ఆయన అంతా మందే అంటున్నాడు. మన ఇంట్లోకి ఏం కావాల్సి వచ్చినా మందే అనుకొని వాళ్ళ ఇంట్లోంచి తెచ్చేసుకోవడమే. కమల్ గారు, మీరేంటండి ఇక్కడ? అంటే సడన్ గా మా ఇంటికి చుట్టాలు వచ్చారండి, బెడ్రూమ్ మొత్తం నిండిపోయారు, అందుకే మీ ఇంట్లో పడుకుందాం అని వచ్చా. రండి పడుకుందాం. మనం పడుకోవడం ఏంటండి? మా బెడ్రూమ్ లో మా ఆయన నేను కదా పడుకోవాలి. మీ ఆయన మా ఆయనను వేరు చేసి మాట్లాడతారేంటండి? అంతా మనదే అనుకోవాలా? రండి కలిసి పడుకుందాం, రండి. పరమేశ్ గారు తొందరగా వచ్చండి, మీరు నేను మీ ఆవిడ కలిసి పడుకుందాం, వచ్చండి రండి.